క్వశ్చన్. బంగారానికి సంబంధించిన ఏ పథకాన్ని ప్రభుత్వం ఇటీవల నిలిపివేసింది? ఆప్షన్ A. సార్వభౌమ బంగారు బాండ్ పథకం. ఆప్షన్ B. బంగారు నగదీకరణ పథకం. ఆప్షన్ C. బంగారు రుణ పథకం. ఆప్షన్ D. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన. The correct answer is బంగారు నగదీకరణ పథకం. క్వశ్చన్. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి గోవా పోలీసులు బిట్స్ పిలానీతో కలిసి ఏ సాధనాన్ని ప్రారంభించనున్నారు? ఆప్షన్ A. సైబర్ సురక్ష. ఆప్షన్ B. స్పాట్డిస్కామ్. ఆప్షన్ C. సైబర్ దోస్త్. ఆప్షన్ D. నేత్ర. The correct answer is స్పాట్డిస్కామ్. క్వశ్చన్. భారతదేశంతో ఏ దేశం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేస్తోంది? ఆప్షన్ A. యునైటెడ్ స్టేట్స్. ఆప్షన్ B. చైనా. ఆప్షన్ C. రష్యా. ఆప్షన్ D. ఫ్రాన్స్. The correct answer is రష్యా. క్వశ్చన్. తీర్థయాత్ర నిర్వహణ కోసం టిటిడి ఏ సంస్థతో అనుసంధానించాలని యోచిస్తోంది? ఆప్షన్ A. మైక్రోసాఫ్ట్. ఆప్షన్ B. అమెజాన్. ఆప్షన్ C. గూగుల్ ఇంక్. ఆప్షన్ D. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. The correct answer is గూగుల్ ఇంక్. క్వశ్చన్. భారత ప్రభుత్వం ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు ప్రారంభించనుంది? ఆప్షన్ A. ఆస్ట్రేలియా. ఆప్షన్ B. యునైటెడ్ కింగ్డమ్. ఆప్షన్ C. యునైటెడ్ స్టేట్స్. ఆప్షన్ D. జపాన్. The correct answer is యునైటెడ్ కింగ్డమ్. క్వశ్చన్. మేఘాలయలోని మౌరా రిజర్వాయర్ ప్రాజెక్ట్కు ఈ అవార్డు లభించింది? ఆప్షన్ A. క్లీనెస్ట్ వాటర్ సోర్స్. ఆప్షన్ B. నీటి సంరక్షణ. ఆప్షన్ C. నీటి స్థిరత్వం. ఆప్షన్ D. ఇన్నోవేటివ్ ఇరిగేషన్ టెక్నిక్స్. The correct answer is నీటి స్థిరత్వం. క్వశ్చన్. ఆర్బీఐ సవరించిన ప్రాధాన్యతా రంగ రుణ నిబంధనలను జారీ చేసింది. ఈ నిబంధనలు ఏ తేదీ నుండి అమలులోకి వస్తాయి? ఆప్షన్ A. జనవరి 1. ఆప్షన్ B. మార్చి 1. ఆప్షన్ C. ఏప్రిల్ 1. ఆప్షన్ D. మే 1. The correct answer is ఏప్రిల్ 1. క్వశ్చన్. 6% డిజిటల్ పన్నును రద్దు చేసే ఏ బిల్లును లోక్సభ ఇటీవల ఆమోదించింది? ఆప్షన్ A. జిఎస్టి బిల్లు. ఆప్షన్ B. ఫైనాన్స్ బిల్లు 2025. ఆప్షన్ C. డిజిటల్ ఇండియా బిల్లు. ఆప్షన్ D. పన్నుల సవరణ బిల్లు. The correct answer is ఫైనాన్స్ బిల్లు 2025. క్వశ్చన్. సిక్కిం నుండి సోలమన్ దీవులకు జిఐ ట్యాగ్ డల్లే చిల్లీ ఎగుమతికి ఏ సంస్థ సహకరించింది? ఆప్షన్ A. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ B. స్పైసెస్ బోర్డ్. ఆప్షన్ C. ఏపీడా. ఆప్షన్ D. నాబార్డ్. The correct answer is ఏపీడా. క్వశ్చన్. మహారాష్ట్ర ఏ రైల్వేను భారతీయ రైల్వేలో విలీనం చేయడానికి అంగీకరిస్తోంది? ఆప్షన్ A. ముంబై సబర్బన్ రైల్వే. ఆప్షన్ B. కొంకన్ రైల్వే. ఆప్షన్ C. సెంట్రల్ రైల్వే. ఆప్షన్ D. వెస్ట్రన్ రైల్వే. The correct answer is కొంకన్ రైల్వే. క్వశ్చన్. యుఎన్డిపి యొక్క ఏ పత్రిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం భారతదేశ ఆవిష్కరణలను ప్రదర్శిస్తుంది? ఆప్షన్ A. ఇండియా టుడే. ఆప్షన్ B. ఆత్మనిర్భర్ భారత్. ఆప్షన్ C. ఇన్స్పైరింగ్ ఇండియా. ఆప్షన్ D. సస్టైనబుల్ సొల్యూషన్స్. The correct answer is ఇన్స్పైరింగ్ ఇండియా. క్వశ్చన్. ఇటీవలి డేటా ప్రకారం భారతదేశ రక్షణ పరికరాలలో సుమారు ఎంత శాతం దేశీయంగా ఉత్పత్తి అవుతోంది? ఆప్షన్ A. 45%. ఆప్షన్ B. 55%. ఆప్షన్ C. 65%. ఆప్షన్ D. 75%. The correct answer is 65%. క్వశ్చన్. ఏ క్షిపణి యొక్క తాజా వేరియంట్ 800 కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరంలో అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగలదు? ఆప్షన్ A. అగ్ని వి. ఆప్షన్ B. పరుద్వి 2. ఆప్షన్ C. బ్రహ్మోస్. ఆప్షన్ D. శౌర్య. The correct answer is బ్రహ్మోస్. క్వశ్చన్. గోవా షిప్యార్డ్ ఇటీవల ఏ భారతీయ నౌకాదళ నౌకను ప్రారంభించింది? ఆప్షన్ A. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఆప్షన్ B. డిస్ట్రాయర్. ఆప్షన్ C. అడ్వాన్స్ ఫ్రిగేట్. ఆప్షన్ D. కార్వెట్.
The correct answer is అడ్వాన్స్ ఫ్రిగేట్. question. భారతదేశం మరియు ఏ ఇతర దేశం కలిసి గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్ను అభివృద్ధి చేస్తాయి? Option A. యునైటెడ్ స్టేట్స్, Option B. జపాన్, Option C. సింగపూర్, Option D. ఆస్ట్రేలియా. The correct answer is సింగపూర్. question. ఐటీ మరియు ఇతర అధునాతన నైపుణ్యాలలో యువతకు శిక్షణ ఇవ్వడానికి ఆప్తో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది? Option A. మైక్రోసాఫ్ట్, Option B. గూగుల్, Option C. సిస్కో, Option D. ఐబిఎం. The correct answer is సిస్కో. question. ఇటీవలి నివేదికల ప్రకారం గత 10 సంవత్సరాలలో భారతదేశ జీడీపీ సుమారు ఎంత శాతం పెరిగింది? Option A. 55%, Option B. 75%, Option C. 105%, Option D. 125%. The correct answer is 105%. question. విపత్తు నిర్వహణకు సంబంధించిన ఏ చట్టాన్ని పార్లమెంటు ఇటీవల సవరించింది? Option A. పర్యావరణ పరిరక్షణ చట్టం, Option B. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం, Option C. విపత్తు నిర్వహణ చట్టం, Option D. ప్రజా భద్రతా చట్టం. The correct answer is విపత్తు నిర్వహణ చట్టం.